హలో మామ, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. నా వైఫ్ నా కోసం మటన్ కర్రీ చేసి పెడుతుంది. ఇప్పుడే ఫ్రెష్ మటన్ తీసుకొచ్చినాను. ఎట్లా కర్రీ చేస్తుందో చూద్దాం రండి. నేను ఇక్కడ 1.5 కేజీ ఫ్రెష్ మటన్ని తీసుకొచ్చినాను. దీన్ని 2 కితాలు బాగా నీళ్ళల్లో కడుక్కొని పెట్టుకున్నాను. ఇక్కడ నా వైపు 2 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసింది, 1 టొమాటో, 2 ఇంచీల అల్లము, అలాగే కొంచెం కొబ్బరి, 1 తెల్లగడ్డని విడిపించుకొని పెట్టుకుంది, కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ఐటమ్స్: 4 నుంచి 5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం శనగపప్పు, 2 నుంచి 3 లవంగాలు, 1 ఇంచి చెక్క, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ గసగసాలు. అలాగే ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు మరియు ఆయిల్ కూడా తీసుకోండి. రండి ఇప్పుడు రెసిపీని ఎట్లా కుక్ చేయాలో చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకుందాము. ఇప్పుడు 3 నుంచి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తుంది. అలాగే దీంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తుంది. ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటుంది. బాగా ఫ్రై అయినాక దీంట్లోకి కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకుంటుంది. అట్లే దీంట్లోకి తగినంత ఉప్పుని వేసుకొని ఒకసారి కలుపుకుంటుంది. కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకొని బాగా ఆయిల్ ఫ్రై చేస్తుంది. ఇది ఫ్రై అయ్యేలోపు ఇంకో పక్క స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటుంది. అలాగే దాంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్, తెల్లగడ్డలు, అల్లము, పుదీనా, కొత్తిమీర ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకుంటుంది. అలాగే దాంట్లోకి సోంపు, అలాగే దాంట్లోకి గసగసాలు వేస్తుంది. అలాగే దాంట్లోకి శనగపప్పు కూడా వేసుకుంటుంది. అట్లే కట్ చేసుకున్న 1 టమాటాను కూడా వేసుకుంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని వేసుకుంటుంది. అట్లే దాంట్లోకి 1 పిడికెడు కొబ్బరి కట్ చేసుకొని వేసుకుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక రౌండ్ గ్రైండ్ చేసుకుంటుంది. అట్లే దాంట్లోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, తగినన్ని నీళ్లు పోసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు మటన్ ఆయిల్ ఫ్రై ఎలా అవుతుందో. దీంట్లోకి ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న మసాలాని వేసుకుంటుంది. అలాగే తగినన్ని నీళ్లు పోసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ని చెక్ చేసుకొని కావాల్సింటే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాని మీద ఒక కుక్కర్ మూతను పెట్టేసుకొని 6 నుంచి 8 విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ మటన్ కర్రీ ఎలా రెడీ అయిందో. స్మెల్ మాత్రం భలే వస్తుంది, టేస్ట్ కూడా అట్లే ఉంటుంది అనుకోండా. ఇప్పుడు ఇంకో పక్క సంగటి ముద్ద కూడా రెడీ అయిపోయింది. మటన్ కర్రీ సంగటి ముద్ద కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ స్టైల్లో రెసిపీ చేసి సంగటి ముద్దతో ఈ కర్రీని తిని చూడండి. ఎట్లా వస్తుందో టేస్ట్ కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. ముక్కలు చూడొచ్చు ఎట్లా ఉడికిపోయినాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.